హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భారత్. ఈరోజు మీ ముందుకు ఒక చక్కటి నోటిఫికేషన్తో రావడం జరిగింది. అండ్ నోటిఫికేషన్ వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో మీకు ఒక మంచి నోటిఫికేషన్. స్టూడెంట్స్, లాక్డౌన్ పీరియడ్లో ఇంత మంచి నోటిఫికేషన్ అయితే మనకు ట్రైనీ ఇంజనీర్స్ కోసం అయితే చాలా అరుదు. స్టూడెంట్స్ వచ్చేసి మనకు ట్రైనీ ఇంజనీర్స్ వచ్చేసి మన బీటెక్ చదివిన విద్యార్థులకు అయితే ఇది ఒక మంచి నోటిఫికేషన్. సో దయచేసి ఈ వీడియోని అందరు ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో స్టూడెంట్స్. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో మనకు వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది ఒక నవరత్న కంపెనీ. స్టూడెంట్స్, మీరు కనుక చూసుకుంటే నవరత్న కంపెనీ ఇది వచ్చేసి ఒక యంగ్ ప్రొఫెషనల్స్ కోసం అయితే చూడడం జరుగుతుంది. మనకు వచ్చేసి పోస్ట్ కనుక చూసుకుంటే ట్రైనీ ఇంజనీర్ 1 అనే పోస్ట్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకు నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 30 పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ పోస్ట్ 30 పోస్ట్. అలాగే రిజర్వేషన్స్లో ఇండివిజువల్గా చూసుకుంటే జనరల్ కేటగిరీలో 12 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఓబీసీకి వచ్చేసి 8 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎస్సీకి వచ్చేసి 4 వేకెన్సీస్ అండ్ ఎస్టీకి వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 3 వేకెన్సీస్. అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 30 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. మనకు వచ్చేసి కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ పర్ మంత్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ ఇయర్లో చూసుకుంటే 25,000 అయితే ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్లో. అలాగే సెకండ్ ఇయర్లో చూసుకుంటే 28,000 ఇవ్వడం జరుగుతుంది. అండ్ థర్డ్ ఇయర్లో చూసుకుంటే మనకు 31,000 అయితే ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ 3 ఇయర్స్లో శాలరీ కూడా ఎలా అనేది బైఫర్కేషన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే 31,000 వరకు అయితే ఉండడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ కనుక చూసుకుంటే ఇనిషియల్గా వచ్చేసి మనకు బెంగళూరులో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అయితే మేజర్ క్యాండిడేట్ షుడ్ బి విల్లింగ్ టు ట్రావెల్ ఎక్స్టెన్సివ్లీ త్రూ అవుట్ ఇండియా ఫర్ ఆల్ ఫీల్డ్ లెవెల్ యాక్టివిటీస్. సో ఏంటంటే ఇనిషియల్గా అయితే మీకు పోస్టింగ్ బెంగళూరులో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఫీల్డ్ యాక్టివిటీస్ బట్టి ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడికైతే మిమ్మల్ని ట్రావెల్ చేయమని మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ విల్లింగ్ టు ట్రావెల్ మీ అప్లై అని చెప్పడం జరుగుతుంది. ఓకే, మీరు మాత్రం అప్లై చేసే ముందు మీరు ట్రావెల్ చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా అనుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేయండి స్టూడెంట్స్. ఎందుకంటే ట్రావెల్ చేసే వాళ్ళకు ఒక ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. వన్స్ ట్రావెల్ చేస్తామని ఇస్తేనే మీరు ప్రిఫరెన్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఫీల్డ్ యాక్టివిటీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ పాన్ ఇండియా. ఆల్ ఓవర్ ఇండియా అయితే ఫీల్డ్ యాక్టివిటీస్ లొకేట్ అయితే చేయడం జరిగింది స్టూడెంట్స్. ఆల్ ఓవర్ ఇండియా మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నోట్ చూసుకుంటే 3% పోస్ట్ విల్ బి రిజర్వ్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ. మనకు వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా ఒక రిజర్వేషన్ అయితే ఉండడం జరిగింది. 3% పోస్ట్ అవుట్ ఆఫ్ 30 పొజిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 25 ఇయర్స్ ఉండాలి స్టూడెంట్స్ మ్యాక్సిమం యాజ్ ఆన్ 1/4/2021. ఏప్రిల్ 1 నాటికైతే మీకు 25 ఏళ్ళు దాటి ఉండకూడదు. మనకు రిలాక్సేషన్ కనుక చూసుకుంటే ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 ఇయర్స్ అండ్ ఓబీసీకి వచ్చేసి 3 ఇయర్స్ అండ్ ఫైర్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు పీడబ్ల్యూడీ కేటగిరీ వచ్చేసి హ్యావింగ్ మినిమం 40% డిసబిలిటీ ఆర్ మోర్ విల్ గెట్ 10 ఇయర్స్ అండ్ స్టూడెంట్. మన పీడబ్ల్యూడీ కేటగిరీకి వచ్చేసి 40% డిసబిలిటీ ఉంటే కానీ వాళ్ళకి 10 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇస్తామని చెప్పడం జరుగుతుంది. మనకు టర్మ్స్ ఎంగేజ్మెంట్ అండ్ రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుంటే ట్రైనీ ఇంజనీర్ 1 ఓకే ఇనిషియలీ ఎంగేజ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. ఫస్ట్ వచ్చేసి మిమ్మల్ని ఒక 1 ఇయర్ వరకు అయితే ఎంగేజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎక్స్టెండ్ అయితే చేస్తారు మ్యాక్సిమం ఆఫ్ 3 ఇయర్స్. ఫస్ట్ ఒక ఇయర్ ఎంగేజ్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని మ్యాక్సిమం 3 ఇయర్స్ వరకు అయితే ఎంగేజ్ చేసుకుంటారు, ఇంక్లూడింగ్ ఇనిషియల్ 1 పీరియడ్. సో టోటల్ 3 ఇయర్స్ అయితే మీకు జాబ్ గ్యారంటీ అయితే ఉండడం జరుగుతుంది. బెల్ అనే సంస్థలో ఒక మంచి ఆపర్చునిటీ స్టూడెంట్స్, దయచేసి మీరు అప్లికేషన్కి అప్లై చేయండి. అండ్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అండ్ ఇండివిజువల్ అది కన్సల్టేటెడ్ పే ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది. 25,000, 28 అండ్ 31 ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ 2-3 ఇయర్స్లో. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే మనకు ఫుల్ టైం 4 ఇయర్స్ బీటెక్ చేసి ఉన్నారు స్టూడెంట్స్. కోర్స్ ఫ్రమ్ రెప్యూటెడ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పడం జరిగింది. డిసిప్లిన్స్ కనుక చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఈఎన్టీ అండ్ టెలికమ్యూనికేషన్లో ఈ 2 విభాగాల్లో మాత్రం మీరు 4 ఇయర్స్ బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా మంచి యూనివర్సిటీతో అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇంకొక నోట్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ అయితే రావాలి స్టూడెంట్స్. మీకు వచ్చేసి మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలా. అది వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్ అండ్ పాస్ క్లాస్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూసీ క్యాండిడేట్స్. నార్మల్గా అయితే మీకు జనరల్ కేటగిరీ పీపుల్కి వచ్చేసి మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలా.
ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ జస్ట్ పాసెస్ సరిపోతుంది. మెథడ్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ సీజీపీఏ టు పర్సంటేజ్ హ్యాస్ టు బి అటాచ్డ్. ఓకే, మీరు పాస్ అయినది సీజీపీఏ నుంచి పర్సంటేజ్కి ఎలా కన్వర్ట్ చేస్తారనే మెథడ్ కూడా ఆ సర్టిఫికేట్స్కి అటాచ్ చేయమని చెప్తున్నారు వైల్ మీరు సబ్మిట్ చేసినప్పుడు, అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసుకుందాం స్టూడెంట్స్. ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు మనకు. యాజ్ ఆన్ 1st April 2021 క్యాండిడేట్ షుడ్ హ్యావ్ మినిమమ్ 6 months ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఏరియాస్ ఈజ్ డిజైరబుల్ అన్నారు. సో యాక్చువల్గా బీటెక్ వాళ్ళని అయితే ఎలిజిబిలిటీ అని చెప్పారు, బట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పారు. అది మాత్రం ప్రిఫరెన్స్. అది 6 months ఎక్స్పీరియన్స్ ఉండాలి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ నేను క్లియర్గా ఇప్పుడు చెప్తాను, వినండి దయచేసి. ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ వచ్చేసి మీకు ఈథర్నెట్ కమ్యూనికేషన్ మీద ఉండాలా, 10 Mbps టు 10 Gbps అండ్ ల్యాన్ అండ్ వ్యాన్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి మీకు. ఈథర్నెట్ కమ్యూనికేషన్ 10 Mbps టు 10 Gbps అండ్ ల్యాన్ అండ్ వ్యాన్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలా. అలాగే ఈథర్నెట్ లేయర్స్ తెలిసి ఉండాలా, టీసీపీ ఐపీ ప్రోటోకాల్స్ గురించి తెలిసి ఉండాలా, IPv4 ఇంటర్నెట్ వాయిస్ ప్రోటోకాల్ V6 గురించి కూడా మీకు తెలిసి ఉండాలా. అలాగే స్విచ్చింగ్ ఎక్విప్మెంట్స్ కూడా తెలిసి ఉండాలా, రౌటర్స్ అండ్ స్విచెస్ అండ్ హబ్స్ ఎక్సెట్రా. మీకు నెట్వర్కింగ్ మీద కొంచెం గ్రిప్ అనేది ఉంటే కనుక ఈ జాబ్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈథర్నెట్ ఆప్టికల్ టెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మీకు తెలిసి ఉండాలా. దాంతోపాటు TDM, PDH, ఈవన్ SDH, STM అనే దాని గురించి తెలిసి ఉండాలా. అండ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్, ఇన్వర్టర్స్, బ్యాటరీస్ యూజ్డ్ ఇన్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్ గురించి కూడా కొంచెం ఐడియా ఉంటే సరిపోతుంది. అలాగే EMI, EMC స్టాండర్డ్స్ కూడా, టెస్టింగ్ మెథడాలజీస్ కూడా మీకు తెలిసి ఉండాలా. ఎక్స్పీరియన్స్ అది. రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకుంటే మీకు మెయిన్ యాక్టివిటీ వచ్చేసి ఇన్స్టలేషన్ అండ్ కమిషనింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఫీల్డ్ ఆన్ పాన్ ఇండియా, బేసికలీ ఎస్పెషలీ నార్త్ ఈస్ట్ ఇండియా అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. మీ మెయిన్ యాక్టివిటీ వచ్చేసి, జాబ్ రోల్ వచ్చేసి, రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మీరు ఒక సైట్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రాజెక్ట్లో ఇన్స్టలేషన్ అండ్ కమిషనింగ్ చేయాలి. అది మీ మెయిన్ యాక్టివిటీ. అదర్ రిలేటెడ్ యాక్టివిటీస్ వచ్చేసి డెవలప్ టెస్ట్ సెటప్ ఫర్ టెస్టింగ్ అండ్ PCB మాడ్యూల్ యూనిట్ లెవెల్, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. అండ్ డెవలప్ ATES ఆటోమేటిక్ టెస్ట్ ఎక్విప్మెంట్స్ ఫర్ హార్డ్వేర్ టెస్టింగ్ యూజింగ్ ఆటోమేటిక్ టూల్స్ లైక్ బౌండరీ స్కాన్, ఫ్లయింగ్ ప్రోబ్ టెస్టర్ అండ్ ల్యాబ్ వ్యూ ఎక్సెట్రా అనే టూల్స్ అయితే యూస్ చేయాలని చెప్తున్నారు. అండ్ టెస్టింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ ఆఫ్ హౌస్ అండ్ డిజిగ్నేటెడ్ ఎంబెడెడ్ PCB మోడల్ సిస్టమ్స్ అనేది చెప్పడం జరిగింది. అండ్ ఆఫరింగ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ టు కస్టమర్ ఫర్ క్వాలిటీ చెక్స్ అయితే చేయడం స్టూడెంట్స్. ఇంకొక నోట్ అయితే ఇవ్వడం జరిగింది, ప్లీజ్ నోట్ అని ఇక్కడ రాశారు. నోట్ అయితే ఒకసారి చదువుతా వినండి. క్యాండిడేట్స్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ నీడ్ టు అప్లై. మీకు ఎవరైతే ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళే అప్లై చేయాలని చెప్పడం జరుగుతుంది. అకాడమిక్ టీచింగ్ రీసెర్చ్ వర్క్ ఎక్స్పీరియన్స్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ రిలవెంట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్. ఓకే, మీకు అకాడమిక్ టీచింగ్ ఉంది, అది రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అని అనుకుంటే మాత్రం కాదు, ఓన్లీ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్సే ఉండాలా. Candidates should possess experience certificates, documents issued by the previous and present employer clearly indicating period of employment and post held అనేది చెప్తున్నారు. మీరు ఏ పోస్ట్, ఏ డెసిగ్నేషన్, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేశారు అనేది మీకు ఒక సర్టిఫికేట్లో ఉండాలి, రిలీవింగ్ లెటర్లో. కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ అని చెప్తున్నారు. అది 6 నెలలు మినిమం ఉంటే సరిపోతుంది. డెసిషన్ ఆఫ్ ది సెలక్షన్ కమిటీ విత్ రెస్పెక్ట్ టు ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ విల్ బి ఫైనల్. మీరు ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉందని అప్లై చేస్తే కుదరదు, మన మేనేజ్మెంట్ డెసిషన్ ఫైనల్ అని చెప్తున్నారు. డెసిషన్ అది చూసుకోండి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఇండికేటెడ్ వితౌట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అండ్ ఈజ్ లయబుల్ టు బి రిజెక్టెడ్. మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తే మీరు డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేస్తేనే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పారంటే మీ డాక్యుమెంట్ లేకపోతే మీరు రిజెక్ట్ అవుతుంది. సెలక్షన్ ప్రొసీజర్కి వెళ్ళిపోతాం స్టూడెంట్స్. ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ ది అప్లికేషన్. సెలక్షన్ ప్రొసీజర్, candidates who meet the eligibility criteria with respect to qualification and experience will be allotted weightage as follows. ఒక వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అది చూడండి. అగ్రిగేట్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ BE BTech 75% వెయిటేజ్. మీకు బీటెక్లో కానీ మంచి పర్సంటేజ్ ఉంటే ఆ పర్సంటేజ్కి మీకు ఆల్మోస్ట్ జాబ్ సెలెక్ట్ అయిపోతారు. మీ బీటెక్ పర్సంటేజ్ తోటే అక్కడ 75% అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్కి వచ్చేసి 2.5 మార్క్స్ విల్ బీ అలొకేటెడ్ ఫర్ మినిమమ్ ఎక్స్పీరియన్స్ స్టిపులేటెడ్ ఫర్ ద పోస్ట్ and 1.25 marks will be allocated for every additional experience of 6 months subject to a maximum of 10 marks. ఓకే స్టూడెంట్స్, ఇది వచ్చేసి 10% టోటల్ వెయిటేజ్. మీకు వచ్చేసి మినిమం అయితే 2.5 మార్క్స్ అయితే అలొకేట్ చేస్తారు. ఆ మినిమం ఎక్స్పీరియన్స్ అంటే 6 months కనుక ఉంటే, ఆ తర్వాత మనకు 1.25 మార్క్స్ అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది ఫర్ ఈచ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 6 months సబ్జెక్ట్ టు మ్యాక్సిమం ఆఫ్ 10 మార్క్స్. 10 మార్క్స్ అయితే మ్యాక్సిమం ఇవ్వడం జరుగుతుంది, బట్ మినిమం 6 months ఉంటే 2.5 మార్క్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఆ అడిషనల్ 6 months తర్వాత 6 months ఉంటే మీకు ఈచ్ 6 monthsకి 1.25 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం 10 మార్క్స్ వరకు అయితే ఉండడం జరుగుతుంది చెప్పడం జరిగింది. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి 15% వెయిటేజ్ ఉంటుంది టోటల్. సో ఇంటర్వ్యూలో మీ పర్సనల్ స్కిల్స్ బట్టే సెలెక్ట్ అవుతారు. సో మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ది జాబ్ సెలెక్షన్ ఎక్కడ వస్తుంది అంటే, మీ బీటెక్ పర్సంటేజ్ బాగుంటే కనుక 75% జాబ్ ఈజ్ డన్ అండ్ జాబ్ ఈజ్ ఇన్ యువర్ పాకెట్ స్టూడెంట్స్.
గుర్తుపెట్టుకోండి. అండ్ 10% వచ్చేసి మీకు కనుక చూసుకుంటే మీ పోస్ట్ క్వాలిఫికేషన్ 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. దాని తర్వాత 15% మీ చేతిలోనే ఉంది. ఆ ఇంటర్వ్యూలో మీరు ఎలా పర్ఫామ్ చేస్తారో దాన్ని బట్టే మీకు సెలెక్షన్ అనేది జరగడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం స్టూడెంట్స్, candidates have to compulsory provide the CGPA conversion to percentage marks as per the guidelines provided by the university students. క్యాండిడేట్స్ అయితే CGPA కన్వర్షన్ నుంచి పర్సంటేజ్కి మార్క్స్ అయితే మీరు ప్రొవైడ్ చేయాలని అయితే రిక్వెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ లిస్ట్ అనేది చెప్పారు, ఆల్రెడీ నేను డిస్కస్ చేయడం జరిగింది. మార్క్స్ అప్డేట్ ఇన్ BE BTech అండ్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ 1:5 ఓన్లీ అని చెప్పడం జరిగింది. Only those candidates will be called for the interview who are shortlisted. Name of the candidate shortlisted for interview will be notified in company's website. Shortlist అయిన వాళ్ళది పేర్లు వచ్చేసి కంపెనీ వెబ్సైట్లో పెడతామని చెప్తున్నారు. క్యాండిడేట్స్ హూ హావ్ బీన్ షార్ట్లిస్టెడ్ ఫర్ ద ఇంటర్వ్యూ డౌన్లోడ్ ద ఇంటర్వ్యూ కాల్ లెటర్ అని చెప్పడం జరిగింది. వెబ్సైట్లో పెడితే ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు ప్రింట్ ద కాల్ లెటర్ అండ్ కంప్లై విత్ ద ఇన్స్ట్రక్షన్ ఇండికేటెడ్ దేర్ ఇన్. ప్లీజ్ నోట్ ద కాల్ లెటర్స్ విల్ బి సెంట్ త్రూ ఈమెయిల్. ఓకే, కాల్ లెటర్స్ వచ్చేసి మీకు ఈమెయిల్ ద్వారా పంపించడం జరుగుతుంది. అండ్ రిజల్ట్స్ ఆఫ్ ఫైనల్ సెలెక్షన్ విల్ బి అవైలబుల్ బెల్ వెబ్సైట్ ఓన్లీ. ఓకే, కాల్ లెటర్ అయితే మీకు ఈమెయిల్ చేయడం జరుగుతుంది అండ్ రిజల్ట్స్ వచ్చేసి ఫైనల్ బెల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. హౌ టు అప్లై అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, క్లియర్గా చూడండి. క్యాండిడేట్స్ హూ ఆర్ డిజైరస్ అప్లైయింగ్ ఫర్ ద అబోవ్ పోస్ట్ ఆర్ విల్లింగ్ టు బి పోస్టెడ్ ఆన్ లొకేషన్ ఇండికేటెడ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ మే అప్లై బై క్లికింగ్ ద లింక్ ప్రొవైడెడ్ అగైన్స్ ద అడ్వర్టైజ్మెంట్. ట్రైనింగ్ ఇంజనీర్ 1 అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ఏ మిలిటరీ కమ్యూనికేషన్ SBU బెంగళూరు. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 12th స్టార్ట్ అవుతుంది, 12th May స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ వచ్చేసి 21st May స్టూడెంట్స్. లాస్ట్ డేట్ ఎప్పుడు 21st May. నెక్స్ట్ వచ్చి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎంటర్ ద ఇన్ఫర్మేషన్ కరెక్ట్లీ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, వెరిఫై సేమ్ బిఫోర్ సబ్మిషన్, చేంజెస్ షెల్ నాట్ బీ permitted after submission of the application form. Date of selection timings venue will be intimated to the shortlisted candidates through email only. మీరు ఒక యూనిక్ ఈమెయిల్ ఐడి పెట్టుకొని మీ అప్లికేషన్ సబ్మిషన్ అయిన తర్వాత మీ షార్ట్ లిస్ట్ అయితే కనుక మీకు ఈమెయిల్ చేయడం జరుగుతుంది ఏ రోజు రావాలనేది. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ ఫర్ ఇంటర్వ్యూ విల్ బి అప్లోడెడ్ ఆన్ ది బెల్ వెబ్సైట్ అని అయితే చెప్పడం జరిగింది. అలాగే డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే వచ్చేసి 10th మార్క్స్ స్టాండర్డ్ వచ్చేసి సబ్మిట్ చేయాలా, అది ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అని. BE BTech డిగ్రీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అలాగే ఇన్ కేస్ ఆఫ్ CGPA అయితే మీ CGPA ఫార్ములా కన్వర్షన్ ఎలా చేశారనేది దాంట్లో ఉండాలి స్టూడెంట్స్. పర్సంటేజ్కి ఫైనల్ కన్సల్టేటెడ్ మార్క్ షీట్ ఉండాలా. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, SC ST అండ్ OBC EWC అండ్ PWD క్యాండిడేట్ సర్టిఫికేట్ కూడా ఉండాలా. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలా, అది మినిమం 6 months. అండ్ మీ వచ్చేసి ఎంప్లాయ్ శాలరీ స్లిప్స్, లేటెస్ట్ పే స్లిప్, కరెంట్ ఎంప్లాయ్మెంట్ లెటర్, ఆఫర్ లెటర్ అండ్ ఎంప్లాయ్ ఐడి ప్రూఫ్ షుడ్ బి అటాచ్డ్ అని చెప్తున్నారు. ID కార్డ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అలాగే క్యాండిడేట్స్ వర్కింగ్ ఇన్ PSC సార్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ NOC తీసుకొని రావాలి స్టూడెంట్స్. ఓకే, NOC సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలా. ఓకే, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కవర్డ్ అండర్ ఏ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పడం. జనరల్ ఒకటి చూద్దాం. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కవర్ అండర్ ఏ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ సమ్ ఆఫ్ 2 lakhs per annum అండ్ సబ్మిట్ ద టైమ్ ఆన్ జాయినింగ్. మీరు ఒక మెడికల్ ఇన్సూరెన్స్ అయితే అండర్గో అవ్వాలని చెప్పడం జరిగింది. 2 lakhs అది వచ్చేసి జాయినింగ్ అప్పుడు ప్రొడ్యూస్ చేయాలా. ఇన్ అడిషన్ టు ద రెమ్యునరేషన్ ఇండికేటెడ్ కన్సల్టేటెడ్ పే ఆఫ్ అమౌంట్ 10,000 విల్ బి గివెన్ టువర్డ్స్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్ ప్రీమియం, స్టిచ్చింగ్ ఛార్జెస్, ఫుడ్ ఫేర్ అలయన్స్ అని చెప్పడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ అయితే 10,000 అడిషనల్గా మెడికల్ ఎక్స్పెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. మీకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి 200 rupees అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు PWD SC ST కేటగిరీస్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్. ఓన్లీ SC ST అండ్ PWD ఆర్ ఎగ్జామ్టెడ్. రెస్ట్ ఆల్ అప్లై చేసేటప్పుడు 200 rupees అయితే మీకు కట్టాలి స్టూడెంట్స్. అండ్ అప్లికేషన్ ఫీ షుడ్ బి రెమిటెడ్ టు SBI కలెక్టర్ త్రూ ఆన్లైన్ మోడ్ ఆర్ SBI బ్రాంచ్ అని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఒక్కసారి మీరు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదవండి. క్యాండిడేట్స్ కెన్ మేక్ పేమెంట్ బై అప్లయింగ్ SBI బ్రాంచ్ అనేది చెప్పడం జరిగింది. ఇది చూడండి ఒకసారి మీరు. క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎంటర్ SBI కలెక్ట్ రెఫరెన్స్ నెంబర్ జనరేటెడ్ ఆఫ్టర్ పేమెంట్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ బిఫోర్ ప్రొసీడింగ్ టు ఫిల్ ద డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ మీరు అమౌంట్ పే చేయాలి, ఆ తర్వాత SBI కలెక్ట్ అనే రిఫరెన్స్ నెంబర్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఫిల్అప్ చేయాలి. మీరు ఒక డిఫరెంట్ ఉంది చూడండి, ఇది ఒకసారి మీరు. ఫస్ట్ అయితే యూ హ్యావ్ టు సెలెక్ట్ SBI బ్రాంచ్ ఇన్ పేమెంట్ ఆప్షన్ అండ్ డౌన్లోడ్ ప్రీ ప్రింటెడ్ ఛాలెంజ్ జనరేట్ త్రూ SBI కలెక్ట్ అండ్ డిపాజిట్ ద అప్లికేషన్ ఫీ, అప్లైస్ అప్లికేషన్ బ్యాంక్ చార్జ్ SBI బ్రాంచ్. క్యాండిడేట్ షుడ్ ఎన్షూర్ టు అబ్టైన్ ద సీల్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది బ్యాంక్ సీల్. ఆ తర్వాత మీకు వచ్చిన అప్లికేషన్ నెంబర్ని ఈ ఫామ్లో మీరు అప్లై చేసేటప్పుడు ఎంటర్ చేయాలి స్టూడెంట్స్. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ అయితే అప్లై చేయాలని ఇక్కడ చెప్పడం జరిగింది క్లియర్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ విల్ బి క్యారీడ్ అవుట్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ డిక్లేర్డ్ విత్ ద క్యాండిడేట్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఎనీ ఫర్దర్ స్టేజ్. ఓకే, ఇది స్టూడెంట్స్ మనకు నోటిఫికేషన్ గురించి క్లియర్గా మేము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకు వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 21st May అండ్ అప్లికేషన్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చాలా మంచి అవకాశం. దయచేసి ఈ వీడియోని మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడం ట్రైనింగ్ ఇంజనీర్ BTech విద్యార్థులకి అయితే చాలా ఉపయోగపడుతుంది. అండ్ మ్యాక్సిమం వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక జస్ట్ లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి వీడియో ఎలా ఉందనేది. సో వీడియోని మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ అగైన్ చెప్తున్నాను, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.